నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. రావడానికి ప్రధాన కారణం ఆ 6 గ్యారంటీలే. అయితే ఆ 6 గ్యారంటీలు అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా టెన్షన్ పడుతున్నారంట. 2 వాగ్దానాల్ని వెంటనే అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు నిధుల విడుదల చేయకపోవడానికి ఖజానా ఖాళీగా ఉండడమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. 6 హామీల అమలు అంత తేలిక కాదు. మనం వర్తమాన బడ్జెట్ కేటాయింపులు వచ్చే ఏడాది మార్చి వరకు రేవంత్ ప్రభుత్వానికి కాళ్ళు చేతులు కట్టిపడేశాయని చెప్పవచ్చు. అంటే 1వ తేదీకి వేతనాలు పెన్షన్ చెల్లించలేని స్థితిలో కొత్త ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వాగ్దానాలు అమలు చేయడం అంటే అంత తేలిక కాదు. ప్రగతి భవన్ గేట్లు బద్దలు చేయించినంత వేగంగా ఈ ఆర్థిక అంశాల్లో సాధ్యం కాదని అర్థం చేసుకోవాలి. అంటే కాగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం మనం కనుక చూసినట్లయితే 2023-24 సంవత్సరానికి ప్రభుత్వ రుణ సేకరణ లక్ష్యం 38,234 కోట్లయితే అందులో నుంచి కేసీఆర్ ప్రభుత్వం అక్టోబర్ నాటికే 87% వాడేసిందట. అంటే 33,378 కోట్లు తీసుకొని ఖర్చు చేసింది గత ప్రభుత్వం. మరో 5 నెలల కాలానికి తీసుకోగలిగింది కేవలం 4,856 కోట్లు మాత్రమే అని కాగ్ తన నివేదికలో చెప్తుంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులు కూడా వెంటనే రావన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి. అధికారం వస్తుందనుకుని ఆశాభంగం చెందిన బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే విధంగా రాజకీయం చేస్తుంది. అది సహజమే. మరోపక్క చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినట్టు అమలు చేయడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ధ్వజమెత్తుతున్న సంఘటనలు మనకు రోజు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ రుణాలు రాష్ట్ర జీడిపిలో 25% మించకూడదని నిబంధనలు చెప్తున్నాయి. అయితే అంతకు మించి అప్పులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు 23% అని అంచనా కాగా వివిధ సంస్థలకు హామీగా ఇప్పించిన అప్పులు 2022-23 నాటికి 1,29,244 కోట్లు. అంటే దానికి 11.3% కలుపుకుంటే 35.1%కి చేరుకుంటుంది ఈ అప్పు. అంటే బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్న దాని ప్రకారం 2023 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 19 సంస్థలకు ఇచ్చిన రుణాల హామీల మొత్తం 1,35,282 కోట్లుగా ఉంది. గత ప్రభుత్వం భూముల అమ్మకాన్ని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే అదే చేస్తే అభాసు పాలవడం ఖాయం. ఇంకోటి ఏముంది, మద్యం బెల్ట్ షాపుల కారణంగా పెద్ద ఎత్తున ఖజానాకు రాబడి వస్తుంది. వాటిని అనుమతించబోమని చెప్పినట్లుగానే వెంటనే అమలు చేస్తే దాని రాబడి కూడా తగ్గి నిధుల కటకట ఏర్పడుతుంది. ఉచిత బియ్యం పథకానికి కేంద్రం ఆమోదించిన కార్డుల కంటే అదనంగా ఉన్న వాటికి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. అదనపు కార్డులు ఇస్తే అది పెరుగుతుంది కనుకనే ఏదో ఒక సాకుతో కొత్త కార్డులు ఇవ్వటం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తుందని జనమంతా చాలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే ప్రకటించిన వివిధ పథకాలకు అదనపు కార్డులు ఇస్తే అది పెరుగుతుంది కనుకనే ఏదో ఒక సాకుతో కొత్త కార్డులు ఇవ్వడం లేదు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం. ప్రకటించిన వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని కూడా వెంటనే ప్రకటించడం అవసరం. అవన్నీ లోక్సభ ఎన్నికల ముందు నాటికి పూర్తి చేయకపోతే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దాడి చేస్తాయి. ఇలా అనేక సమస్యలు ఉన్నందున ఏ విధంగా చూసినప్పటికీ కత్తి మీద సాముల పరిస్థితి ఉంది. జనం కూడా ప్రభుత్వానికి ఎక్కువ సమయం ఇవ్వరు. ఎందుకంటే అధికారానికి రావడమే తరువాయి వెంటనే అమలు అన్నట్లుగా కాంగ్రెస్ నేతల ప్రకటనలు కూడా అలాగే ఉన్నాయి. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్టు చేసిన వాగ్దానాలు అమలు జరిపారా లేదా అనే దాన్నే జనం చూస్తారు.